మా ఆయన నిద్రలేసిన వెంటనే ఈ కాఫీతో నేను ప్రత్యక్షమైతే ఆనంద బాష్పాలతో నేనెంత అదృష్టవంతుణ్ణి, ఇలాంటి భార్య దొరకడానికి అనుకుంటారు. నా భార్య బంగారం అని 1 కిలో బంగారం కనిపించినా ఆశ్చర్యపడక్కర్లేదు. నువ్వు సూపర్ ఝాన్సీ. అయ్యో, ఇంకా పడుకునే ఉన్నారే. లేపుతా. వద్దులే, పడుకొని. అది ఒక ఉత్తమ భార్య లక్షణం కాదు, అన్ప్రొఫెషనల్ వైఫ్ అనుకుంటాడు. లేచే వరకు వెయిట్ చేస్తాను. దేవుడా, ఈరోజంతా మంచి జరిగేలా చూడు. కొంపదీసి చచ్చిపోయిందా? దేవుడా 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 దేవుడా. ఏమైందండి? నువ్వేంటి అలా పడుకున్నావు? మీరు లేచాక కాఫీ ఇద్దామని మీరు లేచేదాకా ఎదురు చూస్తూ చూస్తూ అలాగే నిద్ర పట్టేసిందండి. కాఫీ తీసుకోండి. పర్లేదు పర్లేదు, నేను తీసుకుంటా. నేను తీసుకుంటా. బాగుంది కోల్డ్ కాఫీ. అయ్యో, అది హాట్ కాఫీయేనండి. మీరు లేచి తాగేసరికి కోల్డ్ అయిపోయింది. అయినా ఇది అస్సలు బాలేదు. కాఫీ అండి? నువ్వు నాతో మాట్లాడుకో. అయ్యో, ఏమైందో చెప్పండి. ఇదిగో ఇదే, ప్రతిసారి అండి అండం అస్సలు బాలేదు. భర్తని అండి అని పిలవకుండా ఇంకేమని పిలుస్తారండి? అది ఓల్డ్ ఫ్యాషన్ జాను. జాను బాగుంది. నువ్వు కూడా నన్ను ముద్దుగా ఏదైనా పిలవచ్చుగా. కన్నయ్య కన్నయ్య అని పిలుస్తా. ఎంత బాగుంది. ఏది ఒకసారి కన్నయ్య అని పిలవ్వా. కన్నయ్య. సరే సరే కన్నయ్య, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, సరేనా? ఏవండి, మీకోసం చక్కెర పొంగలి పులిహోర చేశాను, తీసుకోండి. అదేంటండి అలా పడేశారు? నీకెన్నిసార్లు చెప్పాలి జాను అండి గిన్ని అని పిలవద్దని? ఓ సారీ అండి. అదిగో చూడు మళ్ళీ అండి. అదే సారీ కన్నయ్య. అలా నువ్వు కన్నయ్య అని పిలుస్తుంటే నా చెవులో ప్రేమ పోసినట్టుంటుంది తెలుసా. సరేలే కన్నయ్య. అవును, మన హనీమూన్కి ఆఫీస్లో లీవ్ అడగమన్నాను, అడిగావా? ఇవ్వకపోతే రిజైన్ చేసి పడేస్తా. మూన్ లాంటి నీతో హనీమూన్ పోకపోతే ఎలా చెప్పు? పో. అబ్బా, నువ్వు అలా సిగ్గుపడకు జాను. ఇప్పటికిప్పుడు తటబొడి సర్దేసి టికెట్లు బుక్ చేసి ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టేసి అలా ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది తెలుసా. అలా వెళ్ళాలంటే మీరు ఆఫీస్కి వెళ్ళి లీవ్ అడగాలి. అలా ఆఫీస్కి వెళ్ళాలంటే నువ్వు నాకు ఎదురు రావాలి. సరే. కన్నయ్య, ఆఫీస్లో లీవ్ అడిగి తొందరగా వచ్చేయి. ఓకే. సార్ ఏంటి ఫుల్ హుషారుగా ఉన్నారు? అబ్బో సిగ్గే. ఆపరా సార్, నాకు పెళ్ళైన కొత్తలో కోటర్ తీసుకుని ఇంటికి వెళ్తే నా పిల్లం వాటర్ పోసుకుంటారా, సోడా పోసుకుంటారా, థమ్స్అప్ పోసుకుంటారా అని అడిగేది సార్. కానీ ఇప్పుడు 90 వేసుకొని ఇంటికి వెళ్తే వాసన పసి కట్టి ఒకే టార్చర్ సార్, టార్చర్. రే అవన్నీ ఎందుకు లేరా, ఫస్ట్ ఈ స్వీట్స్ అందరికి పంచబో. సరే సార్.
ఏంట్రా కళ్ళంతెర్రగున్నాయి? రే నువ్వు కూడా ఏంట్రా? పెళ్ళైన కొత్తలో అంత బాగుంటుందిరా, ఆ తర్వాతే నిద్ర మాత్రం వేసుకున్నా నిద్ర పట్టదు. సర్లే గాని ఈ క్యారీ అక్కడ పెట్టే. ఇంతకీ బాస్ ఏం చేస్తున్నాడు? ఉన్నాడురా లోపల. ఏరా ఇంటి నుంచి కొత్తగా క్యారియర్ మొదలయ్యాయి. ఏ పోరా. అవును, ఇంతకీ బాస్తో ఏం పనిరా? ప్రమోషనా? కాదు, ఎమోషన్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏ ప్రశాంత్, కమ్ 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 కమ్. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా పెళ్ళైంది ఒక్క నిమిషం. హలో, ఆఫీస్లో ఉన్నానే. మీ అమ్మ మీదొట్టే ఆఫీస్లోనే ఉన్నానే. మీ అమ్మని మామ అనుకొని మీ అమ్మ మీదొట్టేశానే. నీ మీదొట్టే ఆఫీస్లోనే ఉన్నానే. నా మీదొట్టు ఆఫీస్లోనే ఉన్నాను. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో, ఇది నేను, ఇది నా ఆఫీసు, ఇతను నా కొలీగ్. హాయ్ మ్యామ్. అర్థమైందా? అనవసరంగా పెళ్లి చేసుకున్నా. బై ది వే, కొత్తగా పెళ్ళయింది. కంగ్రాచులేషన్స్ అయ్యా. థ్యాంక్ యూ సార్. అదే ఒక 10 days లీవ్ కావాలి సార్. మొన్నే కదయ్యా పెళ్లికని 10 days లీవ్ తీసుకున్నావు. అది పెళ్ళికి సార్, ఇది హనీమూన్కి సార్. ఇంపార్టెంట్ క్లయింట్ కాల్ అయ్యా, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే సార్. హాయ్ సార్. డూయింగ్ సార్. యా ఎస్ సార్. జాను, జాను, నీకు ఇష్టమని పాలకోవ తెచ్చాను జాను. ఏ ఎవరు నువ్వు? మా ఇంట్లోకి ఎందుకు వచ్చినావురా? దొంగవా? దొంగవైతే డబ్బులు అక్కడ ఉన్నాయి, తీసుకొని పోరా. సార్ నేను దొంగగా సార్, చెప్పేది వినండి. మరి ఎవర్రా? సీరియల్ కిల్లర్వా? సార్ అది కాదు సార్, మీరు చెప్పేది వినండి. నా జాను చంపేసావా? చెప్పు, నా జాను ఏం చేసినావురా? చెప్పురా. కన్నయ్య, నీ అయ్యా దొంగకేంటి కాఫీలు రీలిస్తున్నావు? అతను దొంగ కాదు కన్నయ్య, మా చుట్టాల అబ్బాయి రంగా. కాఫీ తీసుకో దొంగ. చిచి రంగా వద్దు. ఝాన్సీ, ఇలా కత్తి పెట్లుంటే కిచెన్లో పెట్టుకో. ఇలా ఎక్కడ పడితే అక్కడ హాల్లో మాత్రం పెట్టకు. కొంచెం ఉంటే నా ప్రాణాలు గాల్లో కలిసిపెట్టివి. సరే, నేను వెళ్ళొస్తాను. చిచి వెళ్తాను, ఇకపై అస్సలు రాను. అమ్మయ్య, మీకు దండం. రంగా రంగా రంగా. సారీ జాను, సడన్ గా బెడ్రూమ్ లో నుండి వచ్చేసరికి దొంగ అనుకున్నా. అసలు నేను చంపేశాడని ఎంత భయపడ్డాను తెలుసా? పోన్లే కన్నయ్య, నీకు తెలియకుండా చేశావు. కన్నయ్య, మీ ఆఫీస్లో లీవ్ అడగమన్నాను కదా హనీమూన్కి, అడిగావా? హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? నాకు మేఘాలయ అంటే చాలా ఇష్టం. మేఘాలయ వెళ్దామా? మేఘాలలో తేలిపోతున్నాను. ఆఫీస్లో లీవ్ అడిగావా? లేదు జాను, మా బాస్ ఏదో వైఫ్ టెన్షన్లో ఉంటేను. వైఫ్ టెన్షనా? వైఫ్ టెన్షన్ ఏంటి? అందరికీ నా జానులాగా అర్థం చేసుకునే మనిషి దొరకదు కదా. రేపు 6-100 100-6 మా బాస్ని ఖచ్చితంగా లీవ్ అడుగుతా. మనం అలా మేఘాలయకి వెళ్ళిపోదామా? ఏంటి జాను అలా చూస్తున్నావు? మేఘాల్లో తేలిపోతున్నాను కన్నయ్య. ఆహా సిలిపి. కన్నయ్య, చెప్పు జాను. అదే కన్నయ్య, హనీమూన్ కి వెళ్ళడానికి ఆఫీస్లో లీవ్ అడగమన్నాను కదా, అడిగా. అదంతా నేను చూసుకుంటగా, నువ్వు బట్టలు సర్దేసుకో. సరే కన్నయ్య. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నేను కొంచెం ఇంటికి లేటుగా వస్తా, నువ్వు తినేసి పడుకో. అలాగే కన్నయ్య, బాయ్. వీడేంటి ఇట్లా చూస్తున్నాడు? ఏంటి సార్ అలా ఆగడం?
ఆ కటన్లు చినిగిపోయినాయి అనుకో బాస్ నన్ను చింపేస్తాడు. సారీ సార్. కొంచెం చూసుకోండి సార్. ఎనీవే ఒక ఇంటడు అయ్యా ప్రశాంత్. నా ఇంటి నుంచి ఫోను తెస్తానులేవే, వస్తానే. చంపుతోంది సార్. ఈ మధ్య పిల్లలేంటి సార్ ఇలా తయారయ్యారు? మొన్న భర్తని ముక్కలు 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 నరికి డ్రమ్ములో పెట్టేశారు. ఇంకో మహా తల్లి కోడి కూర వండినట్టు వాళ్ళ భర్తని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లోకి వేసి వండేసిందంట. అదేం చూసావయ్యా, ఒక ఆవిడ భర్తని సెల్ఫీ కోసం నది దాకా తీసుకెళ్లి పేల్మని తోసేసింది. ఆ కొమ్మ ఈ కొమ్మ పట్టుకుని బయటపడ్డాడు గాని అది నేనైతే గంగలో మునిగిపోయేవాడిని. అసలు ఈత రాదు. రిషు, నీకు కొత్తగా పెళ్ళైంది, నువ్వు కొంచెం జాగ్రత్త. లేదు లేదు, నా జాను అలాంటిది కాదు. సార్ ఆపండి సార్. అందరు పిల్లలు దొంగ మొఖాలే. ఎప్పుడు ఎవరిని ఎలా చంపుతున్నారో ఎవరికి తెలియడం లేదు. నాకు చూసి ఎక్కడం లేదు. మీరు మందు పోయండి సార్. ఫ్రస్ట్రేట్ అవ్వకయ్యా, పోస్తాను. గుర్తుకొచ్చేసిందయ్యా. ఏంటి కన్నయ్య చెమటలు? అంటే హెల్మెట్ పెట్టుకున్నా కదా జాను, గాలడక. ఇది ఏంటి కన్నయ్య వాసన? తాగొచ్చావా? అదే చెప్పాను కదా జాను, ఆఫీస్లో చిన్న పార్టీ ఉంటే. లేటుగా వస్తానన్నావు కానీ తాగొస్తానని చెప్పలేదు కదా కన్నయ్య. అంటే జాను. పర్లేదులే కన్నయ్య, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో తాగడంలో తప్పులేదు. ఇలా ఇవ్వు, నువ్వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య భర్తను చంపి టైల్స్ కింద పాతి పెట్టింది. కన్నయ్య, ఏంటి ఫోన్లో ఏం చూస్తున్నావు? అది మన మేఘాలయ ట్రిప్ గురించా? అది నువ్వేం టెన్షన్ పడక కన్నయ్య, నేను అన్ని ప్లాన్ చేశాను. నువ్వు తీరిగ్గా పడుకో. అవును, ఇంతకీ మనం ఎప్పుడు వెళ్తున్నాం? అది ఒక 2 daysలో. ఇంకా 2 days? అయినా 2 days ఏముందిలే, ఇట్టే గడిచిపోతాయి. సరే. అతను దొంగ కాదు కన్నయ్య, మా చుట్టాలపై రంగా. గుర్తుకొచ్చేసిందయ్యా. ఆఫీస్లో లీవ్ అడిగావా? కన్నయ్య, ఆఫీస్లో లీవ్ అడిగావా? కన్నయ్య అడిగావా? కన్నయ్య అడిగావా? కన్నయ్య అడిగావా? 2 days ఏముందిలే, 2 days ఏముందిలే, ఇట్టే గడిచిపోతాయి. ఇప్పుడు మేఘాలయకి పిలుచుకొని పోయి చంపేస్తుందా? కన్నయ్య, ఏం కలిపోవే? ఏం కలిపోవో చెప్పవే? ఏం కలిపోవే? వద్దు వద్దు అంటున్నా మా అమ్మ వాళ్ళు నన్ను బలవంతంగా నీకిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడు పాపం, నువ్వు చచ్చిపోవాల్సి వస్తుంది. నువ్వు చచ్చిపో, మేఘాల్లో కలిసిపో. నేను నా బాయ్ ఫ్రెండ్ మేఘాలయకి వెళ్ళిపోయి మేఘాలలో తేలిపోతుంటాము. చచ్చిపో కన్నయ్య, కన్నయ్య చచ్చిపో. కన్నయ్య చచ్చిపోరా, కన్నయ్య చచ్చిపోరా, కన్నయ్య చచ్చిపోరా. కన్నయ్య ఏమైంది? ఏదో పీడకలు వచ్చింది. సరే కాఫీ తీసుకో. ఏదైనా కలిపావా? కలిపాను. ఏం కలిపావు? షుగర్ హెల్త్కి మంచిది కాదని బెల్లం కలిపాను. అబ్బా, అది కాక ఇంకేమన్నా కలిపావా? బా, నువ్వు టెన్షన్ పడకుండా కాఫీ తాగి కిందికి రా కన్నయ్య. కాఫీ తాగి కిందకి రావాలా? ఏమన్నా కలిపిందేమో. అమ్మో వద్దులే, ఫస్ట్ పడేద్దాం.
నన్నేం చేయకు జాను, నన్నేం చేయకు, నన్నేం చేయకు. నేను నిన్నేం చేస్తాను కన్నయ్య? ఈ ఉల్లిపాయ చూడు, ఈ కత్తి చూడు. ఇంతున్న ఉల్లిపాయని ఈ కత్తి కొయ్యలేకపోతుంది. పట్టుకో. దీన్ని ఏం చేస్తావో తెలీదు. మంచిగా పదును పెట్టించేయి. కోస్తే కట్ అయిపోవాలి. ఓయమ్మో, అర్జెంట్గా ఈ కత్తి దాచిపెట్టేయాలి. పెళ్లి చేసుకోకుండా ఉంటే నాకు ఈ సావు వచ్చేదే కాదు. ఇదంతా చేసింది మా పెద్దనాన్న. ఫస్ట్ మా పెద్దనాన్న అనాలి. ఛాయ్ తాగడానికి వెళ్ళినాడు, ఊదుకొని తాకుండా ఉత్తర పంచాయతీలో ఒకటి. ఇప్పుడు చూడు. చా, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అన్నీ గమనిస్తున్నా. నేను లేకపోతే ఎవరున్నారు? చిన్ను. చిన్ను ఉంది. చిన్ను కాల్ చేద్దాం. కత్తి తీసుకొని నరికేరా. చంపే. అబ్బా ఈయనేంటో. హలో చిన్ను, ఏం చేస్తున్నావే? మామయ్య, నేను చాలా సీరియస్ గా థ్రిల్లర్ మూవీస్ చూస్తున్నా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు మీ అత్తయ్య మీద ఒక డౌట్ ఉందే. అవునా మామయ్య, నాకు కూడా అత్తయ్య మీద డౌట్ ఉంది. నీకున్నా? నీకేం డౌట్ ఉంది? ఏమో మామయ్య, అదే కనిపెట్టాలి. మరి కనిపెడతావా? నేనేమో ఇక్కడున్నా, అత్తయ్య ఏమో అక్కడుంది. నేనెలా కనిపెట్టను? చిన్ను, ఓ పని చేస్తావా? నువ్వు ఇక్కడికి వచ్చేయి, ఇద్దరు కలిసి కనబెడదాం. ఓకే మామయ్య, ఐఎమ్ కమింగ్. జాను, జాను, ఎవరు వచ్చారో చూడు. చిన్ను, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? yes, what a surprise. నీకు సర్ప్రైజ్ ఏంటి మామ? నువ్వే కదా ఫోన్ చేసి రమ్మన్నావు. అదే చిన్ను చూడాలని మా అక్క ఫోన్ చేశాను. నేనే రమ్మన్నా. ఏది ఒక్కసారి మా అమ్మయ్య అని పిలిచివమ్మా. మరి నా గొలుసు ఇస్తానులే, పిలిచివే. నీ కాలు పట్టుకుంటూ పిలిచివే. మామయ్య, అత్తయ్య. ఎలా ఉన్నావురా? నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు. ఈలోపు నేను తినడానికి ఏదో ఒకటి చేసుకొస్తాను మీ ఇద్దరికి. అయినా నువ్వేంటే పేరెంటానికి వచ్చినట్టు రాసుకొని పూసుకొని మాట్లాడుతున్నావు? అత్త గురించి పూసగుచ్చినట్టు తెలియాలంటే రాసుకొని పూసుకొని మాట్లాడాలి మామయ్య. అది కూడా కరెక్టేలే. అయినా నువ్వేం టెన్షన్ పడకు మామయ్య, నేను వచ్చేసా కదా. ప్రతి క్షణం అత్తయ్య కూచున్నా, నిలబడినా, పనుకున్నా, లేచినా, ఆఖరికి హచ్చు తుమ్మినా సరే నేను చూసుకుంటా మామయ్య. నువ్వు హ్యాపీగా కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలా? ఏంటే నువ్వే నన్ను చంపేసేలా ఉన్నావు? మామయ్య, ఇదే మామయ్య నీతో వచ్చినది. నేను చూసుకుంటా అన్నా కదా నీ మీద. ఈగర్ కూడా వాళ్ళనివ్వను, కానీ ఇది దోమ. నువ్వు సూట్ కేసు తీసుకొని పైకొచ్చే. ఆగు, ఒకసారి చిన్ను కాల్ చేద్దాం. చిన్ను, అత్తేం చేస్తుంది? ఫోన్ లో మాట్లాడుతుంది. కట్ చేసిందేంటి? కట్ చేసేవేంటి? ఎవరితో మాట్లాడుతుంది? ఏమో నాకు తెలీదు. నువ్వన్నీ గమనిస్తున్నాని చెప్పి నువ్వేం చేస్తున్నావే? నెట్ఫ్లిక్స్ లో కొత్త థ్రిల్లర్ సిరీస్ వచ్చింటే చూస్తున్నా మామయ్య. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ సిరీస్ పక్కన పెట్టి మీ అత్త ఏం చేస్తుందో చెప్పవే. టెన్షన్ తో చచ్చిపోతున్నా. ఆగు, చూసి చెప్తా. మామయ్య, అత్తయ్య ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంది. సర్లే, నేను ఇంటికి వస్తాను, ఆగు. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? టెన్షనా? ఏం లేదే. అర్థమవుతుంది సార్. అప్పుడేమైంది? ముందు ముందు ఇంకా భయంకరంగా ఉంటది. సరే గానీ ఒక్క నిమిషం ఇంటికి పోయేస్తా. బాసన్ మేనేజ్ చేయరా. సరే సార్. ఏంటి కన్నయ్య, ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసావు? ఒంట్లో బాగాలేకపోతేను వచ్చేసా. ఒంట్లో బాగోలేదా? ఒక్క నిమిషం, నువ్వు ఇక్కడే ఉండు. ఇదేంది ఇక్కడే ఉండమంటుంది? చేతిలో ఏందో తెస్తుంది. చిన్నో, ఎక్కడున్నావే? కన్నయ్య, ఇది చేసేటప్పుడు దగ్గర ఎవరు ఉండకూడదు, ఎవరు చూడకూడదు. నన్నేం చేయకు జాను. కన్నయ్య,
ఉప్పు కన్నయ్య. నీకు 2 రోజుల నుంచి ఒంట్లో బాగోట్లేదు కదా, ఆఫీస్కి కూడా సరిగ్గా వెళ్ళట్లేదు. అందుకే మా అమ్మని అడిగితే ఉప్పుతో దిష్టి తీయమంది. ఏంది ఎన్నిసార్లు తిప్పుతోంది? తూ అను. ఆ కన్నయ్య, మన హనీమూన్కి లీవ్ అడగమన్నాను కదా, అడిగావా? నీ హనీమూన్ నా సావు కోసం కదే జాను. ఒంట్లో బాగాలేదు జాను, తీసుకెళ్తా. నిన్ను హనీమూన్కి తీసుకెళ్తా. మేఘాలయ, ఇది పిలుచుకొని పోయే వరకు మనశాంతిగా బతకనిచ్చేటట్లేదే. ఏ ఏమైంది మామయ్య వెతుకుతున్నావు? అదే నువ్వేదో పడేసుకున్నావు కదా. అయ్యో మామయ్య, నేను ఆలోచిస్తున్నాను. సూపర్ చిన్ను, త్వరగా ఆలోచించువే, లేకపోతే మీ అత్త నన్ను పైకి పంపించేలాగుంది. అది కాదు మామయ్య, నేను థ్రిల్లర్ సిరీస్ చూస్తున్నానా కదా, ఆ క్లైమాక్స్ లో వాడు అమ్మాయిని చంపుతాడా లేదా అని సస్పెన్స్ పెట్టి వదిలేశాడు. ఇంతకు నీకేమనిపిస్తుంది? చంపుతాడా చంపడా? ఓసే చిన్ను, నేను చెప్పిందేంది, నువ్వు చేస్తున్నదేంది? అక్కడ మీ అత్త నన్ను చంపేసిందే. కన్నయ్య, కన్నయ్య, ఇది తాగు. ఇదేంటి? నీకు ఒంట్లో బాగోలేదు కదా, అందుకే చేసి తీసుకొచ్చాను, తాగు. ఏంటి, మీ అమ్మ చెప్పిందా? కాదు, నా ఐడియానే. ఏంటి మామయ్య, నీకు ఒంట్లో బాలేదా? మరేంటి అలా చూస్తూ నిలబడ్డావు? తాగి. థ్యాంక్ యూ చిన్ను, నువ్వు వచ్చాక నా పనులన్నీ సులువుగా జరుగుతున్నాయి. ఒసే పిచ్చి చిన్ను, మీ అత్త ఏదో ఒకటి కలిపింటే నేను చచ్చిపోతానే. ఏమో ఇప్పుడు ఏమైతుందేమో, అర్జెంట్గా పోయి వాంతం చేసుకోవాలి. ఇంతకు ఆ క్లైమాక్స్ లో చంపింటాడా చంపినడా? మామయ్య, నీ టెన్షన్స్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ మామయ్య, అత్తేని చంపేద్దామా? ఏం మాట్లాడుతున్నావే? ఇదే కరెక్ట్ మామయ్య. అత్తే నేను చంపేలోపే నువ్వే అత్తేని కత్తి తీసుకొని రప్ప 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 చంపేయి మామయ్య. ఏం మర్డర్ సిరీస్ చూసానవే? అత్తయ్యని జస్ట్ గమనించు, మిగతాదంతా నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళి పడుకోబో. అది కాదు మామయ్య, మీలో ఎవరో ఒకరు చంపుకోకపోతే నాకు నిద్ర పట్టదు. నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, ఈ యాపిల్ తీసుకొని నీ మొగాన్ని కొడతా. ఫస్ట్ వెళ్ళు. ఇది ఎప్పుడు ఎలా చంపుతుందో నాకు అర్థం కావట్లేదే, బుర్ర వేడెక్కిపోతుంది. ఇదేందబ్బా చేసింది? ఏమైంది కన్నయ్య? అంటే ఉక్కబోస్తుంది జాను. ఏసీ ఆన్లోనే ఉంది కదా కన్నయ్య. అంటే ఇది వేరే హుక్క జాను. కన్నయ్య, మేఘాలయకి ఫ్లైట్ టికెట్స్ డిస్కౌంట్ ఉందంట, బుక్ చేయమంటావా? అబ్బా, మళ్ళీ ఏమైంది కన్నయ్య? తల నస్తాంది జాను. అయ్యో, సరే సరే, నువ్వు పడుకో, రేపు పొద్దున మాట్లాడుకుందాం. నేను జోకొడతానే, పడుకో. పడుకోవాలా? పడుకుంటే ఏడ పీక పిసుకుతావని భయంగా ఉందే. జాను, కొంచెం చెయ్యి పక్కకి తీవా, నాకేదోలాగుంది. అయినా నువ్వేంటే అర్ధరాత్రి 2 గంటల కాడ ఎక్కడ కూర్చున్నావు? నేను చెప్పాను కదా మామయ్య, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వస్తావని. ఏంటి, నిద్ర పట్టలేదా? అలాంటిదే అనుకో.
ఇది ఎక్కడ దొరికిందే? అంటే ఇది మన స్టోర్ రూమ్లో ఉంటే నేనే తీసుకున్నా మామయ్య. నేను చెప్తూనే ఉన్నా మామయ్య, అత్తయ్యని చంపేద్దామని. నువ్వే మామయ్య నా మాట వినలేదు. ఇప్పుడన్నా పోదాందా మామయ్య, అత్తయ్యని చంపేద్దాం. వద్దే. నువ్వు చిన్ను అంటూ ఇలానే ఉండు. ఏదో ఒకరోజు అత్తయ్యని పీకకొస్తుంది. ఇంకా నన్ను చిన్ను అనేవాళ్ళు ఎవరుంటారు మామయ్య? చిన్ను, నువ్వు ఏడ్చొద్దు చిన్ను. పద చిన్ను, అత్తయ్యని చంపేద్దాం. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. ఏహే, ఎవరేడ్చారు? పద మామయ్య, అత్తయ్యని చంపేద్దాం. మామయ్య అక్కడే ఉంటావేంటి? రా. అక్కడే ఉంటావేంటి మామయ్య? పైకి రా. నా మొహం చూస్తావేంటి మామయ్య? పుడిచి మామయ్య, పుడిచి. అక్కడెక్కడో కాదు, ఇక్కడ పొడిచి మామయ్య, ఇక్కడ పొడిచి. నా వల్ల కావట్లేదు చిన్ను. చిన్ను, నువ్వు ఏడ్చొద్దు చిన్ను. చంపేస్తా. చిన్ను, మేఘాలయలో తేలిపోతున్నా. ప్రశాంత్, నేను మాట్లాడేది వినిపిస్తుందా? నిన్నే వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది కదా? నేను ఎక్కడున్నాను? మీరు హాస్పిటల్లో ఉన్నారు. నేను డాక్టర్ని. థ్యాంక్ యూ డాక్టర్, నన్ను కాపాడినందుకు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, మీ వైఫ్కి. సరైన టైంలో తీసుకురాబట్టి నేను మీ ప్రాణాలని కాపాడాను. డోంట్ వరీ, టేక్ రెస్ట్. కన్నయ్య, డాక్టర్ అంతా ఓకే అన్నారు. బిల్లు కూడా కట్టేశాను. ఇప్పుడు నీకెలా ఉంది? సారీ జాను, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నాకు చిన్ను అంతా చెప్పింది కన్నయ్య. ఎవరో ఒకరిద్దరు భార్యలు భర్తల్ని చంపుతున్నారని అందరు భార్యలు అలా ఉండరు కదా. కొందరు చేస్తున్నారని అందరూ అలాగే చేస్తున్నారనుకోవడం మూర్ఖత్వం. కొన్ని సందర్భాల్లో భర్తలు కూడా భార్యల్ని హత్య చేస్తున్నారు కదా. చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులను వదిలేసి పెళ్ళయ్యాక భర్తలతో వచ్చేస్తాం. మరి మాకెంత భయం ఉండాలి? ఒకటి చెప్పనా కన్నయ్య, భరించేవాడు భర్త అయితే కంటికి రెప్పలా కాపాడుకునేదే భార్య. అయితే హనీమూన్కి టికెట్లు బుక్ చేయనా? వీడు చంపడు, ఆమె చంపదు. ఎవరో ఒకరు చంపుకోకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు.